దేవుని యొక్క వాక్యములో మనం చూసినట్లయితే యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయం 28వ అధ్యాయము 16-17 వచనాల్లో చూస్తే, అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకమును చూచుకొని లోపల నీవు అన్యాయము పెంచుకొంటివి, పాపము చేయించు వచ్చితివి గనుక దేవుని పర్వతముల మీద నీవుండకుండా నేను నిన్ను అపవిత్రపరచితిని. ఆశ్రయముగా ఉన్న కెరూబు కాలుచున్న రాళ్ల మధ్యను నీవికను సంచరింపవు. నిన్ను నాశనము చేసి తిని నీ సౌందర్యము చూచుకొని. బాగా వినాలి, ఏమి చేశాడట? నీ సౌందర్యము చూచుకొని నీవు గర్వించిన వాడవై నీ తేజస్సు చూసుకొని నీ జ్ఞానమును చెరుపుకొంటివి. కావున నేను నిన్ను నేలకు పడవేసేదను. రాజులు చూచుచుండగా నిన్ను హేళనకు అప్పగించేదను. గమనించాలి, మొదటిగా ఈ సాతానులో ఉన్న మొదటిది ఏమిటంటే అహంకారము. ఇక్కడ చూస్తున్నాం కదా, నీ సౌందర్యమును చూచుకొని, నీకున్న వర్తకమును చూచుకొని. ఓ మాటలో చెప్పాలంటే, సాతాను దేవదూతగా ఉన్నప్పుడు సాతానుగా మారక మునుపు చాలా సౌందర్యవంతుడట, చాలా అందగాడు. దేవుని తర్వాత అందము, దేవుని తర్వాత ఆధిక్యత, దేవుని తర్వాత ఘనత, ఇవన్నీ కూడా సాతానుకు దేవుడు ఆ సాతానుగా మారక మునుపు ఈ దూతకు, లూసిఫర్ అనే దూతకు ఉండేది అహంకారము. ఎంత అహంకారము! పరలోకములో దేవుడు సభ చేయించు ఉంటే దేవుడు పిలవకుండానే వెళ్ళాడట. ఆయన పిలిచేదేంటి, నేనే వెళ్తాను, అంత గర్వం అన్నమాట. యోబు గ్రంథములో 1వ అధ్యాయము 6వ వచనములో చూస్తాము. యోబు గ్రంథము, దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినమొకటి తటస్థించెను. ఆ దినమున అపవాదియగు వాడు వారితో కలిసి వచ్చెను. దేవుడు పిలవకుండానే ఆ సభలోనికి వెళ్ళిపోయాడు. అంత మాత్రమే కాకుండా దేవుడు ఈ లోకమునకు యేసుక్రీస్తుగా భూమి మీదకి వస్తే ఏమంటున్నాడు? ప్రభునేమంటున్నాడు? నీవు నాకు మ్రొక్కు అంటున్నాడు. ఎంత గర్వపు మాటలు! ఎంత గర్వం ఉన్నది సాతానులో! ఎంత అహంకారం ఉన్నది అపవాదికి! దేవుని యొక్క వాక్యములో చూసినట్లయితే మత్తయి సువార్త 4వ అధ్యాయము 5వ వచనము నుండి 8వ వచనం వరకు, అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి దేవాలయ శిఖరమునకు ఆయనను శిఖరం పైన నిలబెట్టి, నీవు దేవుని కుమారుడవైతే కిందికి దుముకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదములకు ఎప్పుడైనను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పెను. అందుకు యేసు, ప్రభు అయిన నీ దేవునికి శోధింపవలదని మరి యొక్క చోట వ్రాయబడి ఉన్నదని వారితో చెప్పెను. మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదికి ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నీ అన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపుచు నీవు సాగిలపడి. ఎంత మాట, ఎంత మాట! ఎవరికి మొక్కాలంట ప్రభు? నీవు నాకు మొక్కితే ఈ లోక రాజ్యములని నీకు ఇచ్చేస్తా. జాగ్రత్తగా వినాలి. అంటే ఈ మాటలో సాతానులో ఏం కనబడుతుందమ్మా? అహంకారముగా మాట్లాడుతున్నాడు.
గర్వముగా నీవు నాకు మొక్కుము. యేసు ప్రభువు అన్నారు, అవసరమైతే ఈ లోకములో ఉన్న నా బిడ్డల్ని సంపాదించుకోవడానికి నా ప్రాణమైన ఇస్తాను గాని దేవునికి మాత్రమే మొక్కుమని బైబిల్లో వ్రాయబడిన మాటలు గుర్తు చేస్తూ, ఆయన నరుడుగా భూమి మీదకి వచ్చాడు కనుక నీవు మొక్కుతే ఈ లోకాలంతా నీకు ఇచ్చేస్తా, లోక రాజ్యాలను నీకు ఇస్తా. ఈ మాటలో సాతాను యొక్క అహంకారమును చూపిస్తున్నాడు. అలాగనే మొదటిగా తన సౌందర్యము చూసుకొని వాక్య పఠనంలో చదువుకున్న యెషయా గ్రంథంలో ఏమని, అక్కడ కూడా దేవుని కంటే నేను పైన ఉండాలనుకున్నాడు, దేవుని సింహాసనం కంటే నా సింహాసనం పైన ఉండాలనుకున్నాడు. గర్వముతో అహంకార బుద్ధి గలవాడు, అనే లక్షణమే అహంకారము. జాగ్రత్తగా వినాలి. ఎవరిలోనైనా అహంకారం ఉన్నది, గర్వం ఉన్నదంటే ఎవరు పని చేస్తున్నారు? వాళ్ళు అనుకుంటున్నారు మాలో సాతాను లేడు అనుకుంటున్నాడు. కానీ గర్వము నీలో ఉన్నట్లయితే దేన్ని బట్టి అయినా కావచ్చు. గర్వించడం, మనిషి దేన్ని బట్టి గర్విస్తాడు? తనకున్న వాటిని బట్టి. ఇక్కడ సాతాను గర్వం ఏమిటి? తనకున్న సౌందర్యము చూసుకొని. సాతాను యొక్క గర్వం ఏమిటి? తనకున్న దేవదూతగా ఉన్నప్పుడు తనకున్న ఆధిక్యతను బట్టి, తనకున్న వర్తకము అనగా విస్తారమైన సంపదను బట్టి, కాలుచున్న రాళ్ల మధ్యలో సంచారం చేయించున్న సాతాను ఆ దేవదూతగా ఉన్నప్పుడు తనకున్న దేవుడిచ్చిన ఆధిక్యతను బట్టి దేవుని స్తుతించకుండా తనకు తాను గర్వించుకొని ఎంతవరకు వచ్చాడంటే దేవుణ్ణి మొక్కమంటున్నాడు. ప్రభునే నాకు మొక్కు అని అంతటి గర్వము, అహంకారము కలిగిన వాడు. మరొక చోట తిమోతికి వ్రాసిన పత్రికలో కూడా 3వ అధ్యాయం, మొదటి పత్రిక 3వ అధ్యాయములో 6వ వచనాన్ని చూస్తే, అతడు గర్వాంతుడై అపవాదికి కలిగిన శిక్షావిధికి లోబడకున్నట్లు కొత్తగా చేరిన వాడై ఉండకూడదు. ఇక్కడ గర్వాంతుడై, ఇక్కడ కూడా అపవాదిని గుర్తు చేస్తున్నాడు. ఒకవేళ గర్వాంతుడు ఎవరైనా అయితే వారు ఎవరు అంటే అపవాదికి కలిగిన శిక్షలో పాలివారు అవుతారు. గర్వాంతుడైన వారు అపవాదికి కలిగిన శిక్ష విధిలోనికి లోబడుకున్నట్లు క్రొత్తగా చేరిన వాడై ఉండకూడదు. దేవుడు మనకు ఏ ఆధిక్యతనిచ్చినా దాన్ని బట్టి మనం ఏం చేయకూడదయ్యామా? గర్వించకూడదు. సంఘములో ఒక ఆధిక్యత దేవుడు నీకు ఇచ్చాడా? పాటలు పాడే ఆధిక్యత ఇచ్చాడా? ప్రార్థన చేసే ఆధిక్యత ఇచ్చాడా? అందులో నీవు సంతోషించు, స్తుతించు. దేవుడు నాకు ఈ ఆధిక్యతనిచ్చాడని. అలా కాకుండా నేను కాబట్టి పాడగలను, నేను కాబట్టి చేయగలను అన్నావా? నీకు తెలియకుండానే నీలో ఎవరు పని చేస్తున్నాడు? అహంకార బుద్ధి కలిగిన సాతాను. కాబట్టి మొదటిది అహంకార బుద్ధి కలిగిన లక్షణాలు కలిగిన వాడు సాతాను, గర్విస్తుంది. ఇక రెండవదిగా చూసినట్లయితే ద్వేషించువాడు. ఎప్పుడు ఒకరిని ద్వేషించడమే వాడి పని. ద్వేషించేవాడు ఇంకొకటి ఏమిటంటే అపకార బుద్ధి గలవాడు. ద్వేషించడము, అపకారము చేయాలి, ఒకరికి అపకారము చేయాలి, ఒకరికి కీడు చేయాలి, ఒకరికి నష్టము చేయాలి అనే బుద్ధి వారిది. దేవుని యొక్క వాక్యములో చూసినట్లయితే యోబు గ్రంథం 1వ అధ్యాయము 9వ వచనములో, 2వ అధ్యాయము 4వ వచనం నుండి కూడా చూస్తే ఇక్కడ చూడండి ప్రియులారా, ఊరికయే దేవుని యందు భయభక్తులు గలవాడాయన నీవు అతనికి, అతని ఇంటి వారికి అందరికి, అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసిదివి కదా. నీవు అతని చేతి పనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించుచున్నది. గమనించాలి, యోబును గురించి అక్కడ దేవుని యొక్క దేవదూతల సభలో దేవుని సన్నిధిలో ఫిర్యాదు చేస్తున్నాడు. ఊరికి
ఊరికనే ధనవంతుడయ్యాడా యోబు? యోబు చుట్టూ నీవు కంచె వేసావు కదా, నేను వెళ్ళి పాడు చేద్దామంటే వెళ్ళకుండా చేశావు కదా. నేను యోబును నాశనం చేద్దాం, మనశ్శాంతిగా ఉన్న కుటుంబములో, మనశ్శాంతిగా ఉన్న భార్య భర్తల మధ్యలో, మనశ్శాంతిగా క్షేమముగా ఆశీర్వాదముతో ఉన్న కుటుంబాన్ని నేను నాశనం చేయాలని చూస్తుంటే నీవు చేయకుండా ఏం చేశావు చెప్పండి? చుట్టూ కంచె వేసావు. ఒకసారి చూడు, నేను చూపిస్తా. నిన్ను దూషించేటట్టుగా చేస్తా. అనగా అతనిలో ఉన్నది ఏమిటంటే ద్వేష స్వభావము, ద్వేషించే గుణం. ఏదో ఒకరి మీద ద్వేషము. ఈ రోజుల్లో కూడా చాలా మందిలో చూస్తాం, ఒకరు బాగున్నారంటే వారి మీద ద్వేషము, ద్వేష బుద్ధి, అది సాధారణ బుద్ధి. దేవుని పిల్లలమైన మనము ఎవరిని బట్టి అయినా, ఎవరు క్షేమముగా ఉన్నా వారిని బట్టి ఎవరిని స్తుతించాలి? గట్టిగా చెప్పాలి. అలా కాకుండా ద్వేషించే గుణం, ద్వేషించే గుణముతో పాటు మరొక గుణము కలిగిన వాడుగా ఉన్నాడు. ఏమిటి? అపకారము. ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నాడు? నీవు కంచె తీస్తే నేను అపకారం చేస్తా, అంత నాశనం చేస్తా, ఆస్తంతా పోగొడతా, బిడ్డలందరినీ చంపేస్తా, రోగము తెప్పిస్తా, నిన్ను దూషించేటట్టుగా చేస్తా, నీవు దేవుడు కాదనేటట్టుగా చేస్తా అని దేవుడితో సవాలు చేశాను. దేవుడు అన్నాడు, రే సైతాన్గా, నీవెన్ని చేసినా వాడు నా కొడుకురా, వాడు కథలు వాడిని కదిలించలేవు అని అన్నాడు. చెప్పండి కొట్రే. యోబు నా కుమారుడు, వాడికి ఎన్ని శ్రమలు పెట్టినా నన్ను మాత్రం వాడు విడిచిపెట్టడు, ఒక మాట కూడా నన్ను అనడు. నీ చేతనైన చేసుకోపరా. అయితే చెప్తున్నా, రే నా కొడుకు ప్రాణం జోలికి మాత్రం వద్దన్నాడు. ఏం చేయొద్దు? నా కుమారుని ప్రాణము జోలికి నీ వెళ్ళడానికి అవకాశం లేదు. ప్రాణం మీద నీకు అధికారం లేదు. ఏ రోగం తెప్పిస్తావో తెప్పించుకో. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికే స్తుతి కలుగును గాక. మీరు గమనించాలి, 2వ అధ్యాయం 4వ వచనములో అపవాది శర్మము అప్పటికే బిడలు పోయారు, అప్పటికే ఆస్తులన్నీ పోయాయి, ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాడు. ఇంత కీడు చేసింది చాలదన్నట్లుగా ఇప్పుడు ఏమంటున్నాడు? అమ్మా చదువుమా. చర్మము కాపాడుకొనుటకై, చర్మమును తన ప్రాణమును కాపాడుకొనుటకై తనకు కలిగినది యావత్తును నడుచును కదా. ఇంకొకసారి నీవు చేయి చాపి అతని ఎముకలు, అతని దేహమును మొత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అనెను. ఇప్పుడు అంత పోయింది, ఆస్తి పోయింది, పోతే మరలా తెచ్చుకుందాం అనుకుంటారు. తన ప్రాణం కొరకు మానవుడు ఏమైనా చేస్తాడు కదా. ప్రాణం మీదకి వచ్చినప్పుడు ఉన్న ఆస్తి అంతటి కూడా ఏం చేస్తాడు చెప్పండి అయ్యమ్మా? పోతే పోయిందని మరలా తెచ్చుకుందామని. ఆరోగ్యం ఉంటే చాలంటారు. ఇప్పుడు సాతాను అంటున్నాడు, నరుడు తన దేహము కొరకు, తన ప్రాణము కొరకు, తన ఆస్తి అంతటిని ఇచ్చి వేస్తాడు కదా. ఆరోగ్యంగా ఉన్నాడు, ఒక్కసారి నువ్వు మరలా నాకు పర్మిషన్ ఇస్తే, నేను ఒక్క అవకాశం నువ్వు ఇచ్చావంటే ఈసారి రోగం తెప్పిస్తా, వ్యాధిని తెప్పిస్తా. బాధ తెలుస్తారు కదా. అప్పుడు ఎంత బాధ! బిడలు పోయిన బాధ కంటే రోగమే బాధనా? ఏ తండ్రికైనా తన కుమారుడు చనిపోతే, చేతికొచ్చిన కుమారుడు చనిపోతే ఎంత బాధ. 2 వారాల క్రిందట మన ఇక్కడ గంగరాజు వారి యొక్క బామార్ది చనిపోయాడు. మనం ఎరుగుదు. వారి యొక్క తండ్రి ఆ దిగులుతో తనకు పక్షవాతం వచ్చిందని ఎంత బాధ. ఒక కుమారుడు చనిపోతే తండ్రికి ఎంత వేదన. 7 మంది పిల్లలు చనిపోయిన యోబుకు బాధ ఉండదా? యోబుకు ఎంత వేదన ఉంటుంది, ఎంత బాధ ఉంటుంది, ఎంత దుఃఖం ఉంటుంది. వీడేమంటున్నాడు? సాతాను గాడు ఏమంటున్నాడు? ఆరోగ్యంగా ఉన్నాడు కదా, బిడ్డలు పోయిన, ఆస్తి పోయిన, ఆరోగ్యంగా ఉన్నాడు కదా. ఎవరైనా ఆరోగ్యంగా ఉండగలరా? యోబుకు కూడా ఎంతో బాధ ఉంటుంది.
కానీ తన దేవుడు ఎరిగిన వాడు కనుక ఏమన్నాడు? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాడు. ఆయన ఇచ్చాడు, ఆయన తీసుకున్నాడు. ఎప్పటికైనా పోయే వాళ్ళమే అంటాడు. నా తల్లి గర్భములో నుండి నేను దిగంబరిగా వచ్చాను, దిగంబరిగానే మరలా తిరిగి వెళ్తాను. ఉన్నాయి కొట్టొద్దు, నేను కూర్చోబెట్టుకోండి, కొట్టొద్దు. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తుతి కలుగును గాక. ఒకసారి వాక్యాన్ని చదువుకుందాం ప్రియులారా. 7వ వచనం కూడా చదువమ్మా. 7వ వచనం. అపవాది యెహోవా సన్నిధి నుండి బయలుదేరి అధికాలు మొదలుకొని ఎలాంటి రోగం తెప్పించాడంటే ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా అధికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురూపులతో యోబును మొత్తెను. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అట? ఎక్కడ గ్యాప్ లేదు. ఇంకా బైబిల్ స్పష్టంగా రాయబడి చూడండి. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు కురూపులు అనగా భయంకరమైన పుండ్లు పుడుతున్నాయి. ఆ పుండ్లు పగిలిపోతున్నాయి, అందులో నుండి చీమ వచ్చేస్తుంది. ఒక గాయమైతే ఎంత బాధ, ఒక చేతికి గాయమైతే ఎంత బాధ, ఎంత వేదన. అరికాలు మొదలుకొని తల వరకు టోటలుగా దేహమంతా కురుపులే, పుండ్లు. బాధకు తట్టుకోలేక పెంకులు తీసుకొని ఆ నొప్పికి తట్టుకోలేక మంటకు తట్టుకోలేక బూడిదలో పడిపోయాడు యోబు. కనుక ప్రియులారా, మీ అందరికీ చెప్పే మాట, ఇక్కడ సాతాను ఎవడు అంటే ద్వేష గుణము గలవాడు, ద్వేషించేవాడు. బాగున్న వారి మీద ద్వేషము, వారిని ఏదో రీతిగా పాడు చేయాలి. ద్వేష గుణము, అపకార గుణము, కీడు చేసే గుణము, ఇది సాధారణ గుణము. మూడవదిగా చూసినట్లయితే దుష్ట శక్తి. ఏ శక్తి కలిగిన వాడు అంటే దుష్ట శక్తి కలిగిన వాడు, దుష్టుడు. అంటే వారి బుద్ధి మంచి బుద్ధి కాదు, దుష్ట బుద్ధి, చెడు బుద్ధి. దుష్టుడము సైతాను అని బైబిల్లో మనకు కనబడుతుంది. దేవుని యొక్క వాక్యంలో చూసినట్లయితే ప్రియులారా, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. త్వరగా చదవమా. మీరు ఆది నుండి ఉన్నవాని ఎరిగి ఉన్నారు కనుక మీకు వ్రాయిచున్నాను. యవనస్తులారా, మీరు ఎవరిని జయించినారో దుష్టుని జయించినారు కనుక మీకు వ్రాయిచున్నాను. చిన్న పిల్లలారా, మీరు తండ్రిని ఎరిగిన వారు కనుక మీకు వ్రాయిచున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవారిని ఎరిగిన వారు కనుక మీకు వ్రాయిచున్నాను. ఇక్కడ యవనులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ అందు నిలుచుచున్నది కనుక మీరు ఎవరిని జయించగలరు? యవన బిడ్డలారా, మా బాగా వినాలి. యవన బిడ్డని రోజున పాడైపోతున్నా. అందుకని యవన కాలంలో నీవు మోకాళ్ళ మీద ఉండి సాతాను నువ్వు జయించాలి. యవన జీవితం చాలా ముఖ్యమైనది. యవన కుమారులైనా కానీ యవన కుమార్తెలైనా కానీ. ఇక్కడ మీకు శనివారం బైబిల్ క్లాస్ అంటే ఎవరు రావట్లేదు. బైబిల్ మీరు నేర్చుకుంటే బైబిల్ మీ జీవితాన్ని ఉన్నతంగా ఆశీర్వదిస్తుంది, మీ జ్ఞానం పెరుగుతుంది. నేను అన్నాను నిన్న పాస్టర్లతో, అలా చెప్పడం పిల్లలకు మంచిది. అలాగే పాస్టర్మ కూడా బైబిల్ ఒక ఆది కాండం నుండి ఒక్కొక్క అధ్యాయం చెప్తుంటే నీకు కూడా ఇంకా బైబిల్ జ్ఞానం బాగా పెరుగుతుంది అని చెప్పా. ఇంతవరకు పాస్టర్మకు ఎప్పుడు నేను వాక్యం ఇలా చెప్పు అలా చెప్పమని చెప్పలేదు. ఆమె సిద్ధపడుతుంటుంది. ఏదైనా డౌట్ వస్తే నన్ను అడుగుతాను. ఈ మాట ఏదైనా డౌట్ ఉంటే అప్పుడు అడుగుతుందా, ఇది ఈ మాటకి ఏమని, అప్పుడు చెప్తాను అంతే. దేవునికి మహిమ కలుగును గాక. నేర్చుకోవడం, దుష్టుని జయించాలి. మీరు
జయించకపోతే వాడు మీ యొక్క జీవితాన్ని నాశనం చేస్తాడు. జయించకపోతే మీ యొక్క జీవితాల్లో మనశ్శాంతి లేకుండా చేస్తాడు. మీ జీవితాల్లో మీరు ఉన్నతముగా కాకుండా మీ జీవితం పతనమయ్యేటట్టుగా చేస్తాడు సాతాను. దుష్టుడు వాడు, దుష్ట గుణము కలిగిన సాతాను. యవనులారా, మీరు దుష్టుని జయించి ఉన్నారు కనుక మీకు వ్రాయించున్నాను. గమనించాలి. మరొక వచనములో 2వ అధ్యాయం ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనములో మీరు వాటిని చేయించు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించుచున్న శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటేది. ఇక్కడ కూడా వాయుమండల అధిపతి శక్తి అనగా చెడుకు ప్రేరేపించుచున్న దుష్ట శక్తి వానిది. మంచి శక్తి కాదు, మానవునితో పాపము చేయించే శక్తి అది. ఎంతో మంది బాధపడుతున్న భార్యలైన వారు, యవ్వన బిడ్డలు, చిన్న చిన్న పిల్లలు త్రాగుడుకు బానిసలైపోయారు భర్తలు. వాళ్ళు వచ్చి ఏడుస్తున్నారు. డాక్టర్లు, అయ్యా లివర్ పాడైపోయింది, పూర్తిగా చచ్చిపోతారని డాక్టర్లు చెప్పినా వినట్లేదు. ఈ పని ఎవరిది? మానవునితో పాపము చేయించే పని ఎవరిది? సాతానుది, దుష్టునిది, దుష్ట శక్తి అది. ఆ దుష్ట శక్తికి చాలా మంది లోబడిపోయారు. కనుక మరొక వచనములో 6వ అధ్యాయంలో కూడా మనం చూసినట్లయితే 12వ వచనములో ఎఫెసీ 6:12 ఎలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోను అధికారులతోను ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోను ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతో పోరాడుచున్నాము. దురాత్మల సమూహము, దుష్టమైన సమూహము, దుష్ట శక్తి, సాతాను శక్తి. వాని లక్ష్యమే దుష్ట బుద్ధి, దుష్టుడైన సాతాను. సామెతల గ్రంథంలో 28వ అధ్యాయం 1వ వచనములో ఒక మాట రాయబడింది, దుష్టుడు ఎవడును తరమకుండగానే దుష్టుడు పారిపోతాడన్నవాడు. ఇక్కడ దేవుని సన్నిధిలో నీవుంటే, దేవునితో నీవు సహవాసము కలిగి ఉంటే, దేవునికి నీవు ప్రాముఖ్యత ఇచ్చుచూ ఉంటే, నీ అంత నుండి వాడే పారిపోతాడు, వాడిని దేవుడే పారగొడతాడు. నీలోనికి రాకుండా, నీ దగ్గరికి రాకుండా, నీతో పాపము చేయించాలని చూచే ఆ దుష్టుణ్ణి, నీకు కీడు చేయించాలని చూచే ఆ దుష్టుణ్ణి, నిన్ను ఏదో రీతిగా దేవునికి దూరము చేయాలని చూచే ఆ దుష్టుణ్ణి దేవుడే పారగొడతాడు. ఎవ్వరు పారదోలకుండగానే వానికి వాడే ఏం చేస్తాడు చెప్పండి? పారిపోతాడు. దుష్టుడైన సాతాను, దుష్ట శక్తి, దుష్ట బుద్ధి. ఇక 4వదిగా చూసినట్లయితే సాతాను ఎవడు అంటే కుయుక్తి కలిగిన వాడు. యుక్తి వేరు, కుయుక్తి వేరు. యుక్తి అంటే జ్ఞానం, కుయుక్తి అంటే మోసపూరితమైన జ్ఞానం. మోసం, కుయుక్తి. ఎవరైనా మనకు మోసం చేస్తే ఏమంటాం మనం? తెలుగులో ఏమంటారు? ఎంత కుయుక్తి ఇంద్రా వీనికి. రాయలసీమ భాషలో అంటారు, మరి కన్నడ వాళ్ళు అంటారు లేదు. ఎంత కుయుక్తిరా వీడికి, ఎంత కుయుక్తిరా. యుక్తి, కుయుక్తి. అందుకే పౌలు భక్తుడు అంటాడు కొరింథీ 2వ పత్రికలో 11వ అధ్యాయం 3వ వచనములో, సర్పము ఏ యుక్తి చేత, బాగా వినాలి, కుయుక్తి చేత అవ్వనేం చేశాడట? మోసం చేశాడు. కుయుక్తి అంటే మోసం చేసే బుద్ధి. ఏదో రీతిగా మాయ మాటలు చెప్పి మనం కూడా మోసం చేస్తారు. చాలా మంది చేస్తారా, చేయరా? మన దగ్గర ఏదైనా ఆశించిన వాళ్ళు ఏం చేస్తారు? ఎన్నో మాయ మాటలు చెప్తారు. మీరు 1000 రూపాయలు కడితే 10,000 వచ్చేస్తాయంటే ఏం చేస్తాం మనం? మాట్లాడితే
ఈ రోజుల్లో జరుగుతున్నది దగ్గర 1000 రూపాయలు ఇస్తే ఎంత వస్తుందట? 10,000. వివాహమైన క్రొత్తలో మేము పూజాల మందిరం గడుపుతున్నాం. చాలా ఇబ్బందులు ఆ దినాలు, చిన్న సంఘం. అప్పుడు ఒక కంపెనీ వారు, ఆ కంపెనీ పేరు నాకు మర్చిపోయాను ఈ మధ్య కాలంలో. ఆ కంపెనీ వారు ఏమిటంటే 10,000 మనం కడితే 1,00,000 రూపాయలు ఇస్తారట. ఎంత మాట్లాడలేదు. 10,000 కొడితే 1,00,000 ನಿಮಗೆ ಕೊಡ್ತೀವಿ ಅಂತ ಯಾರೇನ ನಮಗೆ ಹೇಳಿದ್ರೆ అమ్మ ఏం చేస్తామయ్యా? తీసుకెళ్ళి కట్టేస్తాం. ఎంత ఇబ్బంది అయినా కానీ కట్టేస్తాం. నాకు చెప్పారు, నువ్వు మందిరం కడుతున్నావు కదా, ఒక 10,000 ఇచ్చేస్తే 1,00,000 రూపాయలు వచ్చేస్తుంది. 1,00,000 ఇచ్చావంటే చెప్పండి, 10 లక్షలు వచ్చేస్తుంది అని చెప్పారు. నేను ప్రార్థన చేస్తున్నాను, వద్దు నాయనా, ఇలాంటిది మనకు వద్దు, దేవుడు నాకు వద్దని ప్రేరేపించు. ఆ రోజున కొన్ని పెద్ద పెద్ద పాస్టర్లు, ఒక పాస్టర్ గారు, పేరు చెప్పకూడదు లైవ్ లో, ఆయన ఒక 20 సంవత్సరాల క్రిందట చాలా పెద్ద పెద్ద మీటింగ్స్ పెట్టేవాడు. ఆయన నెలకొక మీటింగ్ పెట్టేవాడు. ఆయన దాదాపుగా ఆ పాస్టర్ గారి కన్నా దగ్గర దగ్గర 1 కోటి రూపాయలకు పైగా సంఘస్థులతో కట్టించాడు. ఏం చేశాడమ్మా? సంఘస్థులకు నేను 10,000 అందరు కలిసి ఎంత కట్టారు? 1 కోటి రూపాయలు కట్టారు. అందరు ఆయన అయ్యగారు ఒక్కరే కాదు, చాలా మంది కట్టారు. అన్ని కట్టిన తర్వాత కంపెనీ మూసేసుకుని వెళ్ళిపోయాడు. అందరి దగ్గర కోట్లు తీసుకొని కంపెనీ మూసేసుకొని వెళ్ళిపోయాడు వాడు. ఇప్పుడు కట్టించిన వాళ్ళే ఏం చేస్తారు? ఇప్పుడు నేను కట్టించాను అనుకోండి, అయ్యా ఏమంటారు చెప్పండి, మీ ముఖం చూసి కట్టాము అంటారా? మాకు వాళ్ళు ఎవరో తెలియదు. అందరూ వచ్చి పాస్టర్ల మీద పడిపోయారు, అప్పులైపోయారు, వడ్డీలు కట్టుకోలేక సేవనే పూర్తిగా పాడు చేసుకున్నారు. సర్పము యొక్క కుయుక్తి అవ్వ దగ్గరికి వచ్చింది. ఎంతో ఆనందంగా ఉన్నారు ఆదామవ్వలు ఏదేను వనములో. కష్టం లేదు, పని చేసుకునే బాధ లేదు, వండుకునే బాధ లేదు. చక్కగా దేవుని స్తుతిస్తూ ఆరాధన చేయించు ఆ తోటలో ఉన్న ఫలాలు తింటూ బ్రతుకుతున్నారు, దేవునితో సహవాసం చేస్తూ. వచ్చాడు 3వ అధ్యాయం 1వ వచనం, ఆదికాండంలో ఏమంటున్నాడు? దేవుడిని యెహోవా చేసిన సమస్త భూజంతువులలో ఇక్కడ కూడా అక్కడ కూడా యుక్తి, ఇక్కడ కూడా యుక్తి అనే మాట కనబడుతుంది. యుక్తి గలదయుండెను. అది ఆ స్త్రీతో ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యను చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకున్నట్లు వాటిని తినకూడదని వాటిని ముట్టకూడదని చెప్పినని సర్పముతో నేను. అందుకు సర్పము, ఇప్పుడు చూడండి ఏ మాట చెప్తున్నాడు వాడు, యుక్తిగా చెబుతున్నాడు. కుయుక్తి, మీరు చావనే చావరు. మోసపు మాటలు. కుయుక్తి అంటేనే మోసపు మాటలు. మీరు చావనే చావరు. దేవుడు చచ్చిపోతారంటే వీడేమంటున్నాడు? మాట్లాడలేదు. మీరు చావనే చావరు. మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడును. మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారు ఎలా ఉంటారంట? మీరు దేవతలు అయిపోతారు. మీరు అంటే ఎక్కించేస్తున్నాడు అన్నమాట మాటలతో. చెట్టు ఎక్కించేస్తున్నాడు వాడు. కుయుక్తి, యుక్తి కలిగిన మాటలు. ఇక్కడ పౌలు గుర్తు చేస్తున్నాడు, ఒకవేళ సాతాను మిమ్మును అవ్వను మోసము చేసినట్లుగా మిమ్ములను కుయుక్తితో మీరు గొప్పవారవుతారు, మీరు ఇలాగవుతారని సాతాను మిమ్మల్ని మోసం చేస్తున్నాడేమో. ఆ
ఇక్కడ కొరింథీ పత్రిక వచ్చే ముందుకు ఒక వచ్చిన చదవమా. సర్పము తన కుయుక్తి చేత హవ్వను కుయుక్తి చేత అవ్వను మోసపరచినట్లు మీ మనస్సులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న అమ్మా సరళత నుండి పవిత్రత నుండి ఎట్లైనను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. సాతాను ఆ రోజున అవ్వను మోసం చేసింది, ఆదామవ్వల్ని మోసం చేసి దేవునికి దూరము చేసింది, వారి పరిశుద్ధతను పోగొట్టింది, వారి యొక్క పవిత్రతను పాడు చేసింది. కాబట్టి దేవునిలో ఉన్న మీరు కూడా మీ పరిశుద్ధతను, మీ భక్తిని, మీ విశ్వాసమును సాతాను కుయుక్తి చేత వాడు మిమ్మల్ని చెరిపి దేవునికి దూరముగా చేస్తాడేమోనని మీ విషయమై నేనేం చేస్తున్నాను అంటున్నాడు పౌలు భక్తుడు. భయపడుచున్నాను. ఇప్పటికి వాడు పని చేస్తున్నాడు కుయుక్తితో. వాడు చేస్తాడు, చాలా చేస్తాడు. మీతో కూడా చెప్తారు. మీ అయ్యగారు ఓన్లీ వాక్యమే చెప్తారు, పలాచోటికి వెళ్తే ప్రవచనం చెప్తారు. మీ మనసులో పుట్టిస్తాడు, వాడు ఎక్కడో కాదు. మీకు కూడా చాలా సార్లు మీకు ప్రవచనాలు చెప్పడం జరిగింది. సేవ ఒక ప్రవచనం. నేను పెట్టుకోలేదు పేరు, ప్రాఫిట్ శాంతిరాజు అని పెట్టుకోలేదు, అవసరం లేదు. ఏ శాంతిరాజు మాట్లాడలేదు, ప్రాఫిట్ శాంతిరాజు అవసరం లేదు. మన తండ్రి గారు దేవదాసయ్య గారు ప్రవక్త, ఆయన పిల్లలమైన మనందరం ప్రవక్తలమే. మీకు కూడా జరగబోయే దేవుడు మీకే బయలుపరుస్తారు, నాకు బయలుపరుస్తారు. బైబిల్ మిషన్ ఉద్దేశం ఏమిటి? అందరికి దేవుడు కనబడి అందరితో మాట్లాడుట. నీకే కనబడాలి దేవుడు. అట్టి సహవాసం నీవు కలిగి ఉండాలి. నీతోనే మాట్లాడాలి దేవుడు. ఇది మేలా, ఎవరో పాస్టర్ గారు చెప్పేది మేలా? ఏది ముఖ్యం? మాట్లాడలేదు. నీవే దేవుని మీద ఆధారపడి నీవే దేవుని స్వరం వినడం మంచిదా? నీవే దర్శనాలు చూడడం మంచిదా? మాట్లాడలేదు. ఎవరో మా పాస్టర్ గారు చెప్పింది మేము వింటామంటే అది మంచిదా? కాదు, అది కాదు బైబిల్ విషయం. అందరితో దేవుడు మాట్లాడతాడు. మేము మోకరిస్తే దేవుడు మాట్లాడతాడు. మన కుమారుడు ఎల్లాపురం నుండి ఆత్మీయ కుమారుడు వచ్చాడు. ఆ కుమారుని కంటే తెల్లవారుజామున స్వప్నంలో దేవుడు కనబడి నీ వెళ్ళి అయ్యగారికి కానికిచ్చిరాపు అన్నాడు. ఫస్ట్ అప్పటికి నా దగ్గర 200 ఉన్నాయి. పోయిన బుధవారం. వారం అంతా ఎలా జరగాలి? రోజుకి ఎంతో ఖర్చు అవుతుంది. మీకు తెలుసు, మార్కెట్కి వెళ్తే, కూరగాయలకి వెళ్తే, పెట్రోలు, ఇవన్నీ కూడా ఖర్చులు ఉంటాయి. కుటుంబం కదా, మీకు కూడా తెలుసు. ఖర్చు ఉంటుందా ఉండదా? మాట్లాడలేదు. రోజుకి ఎంతో ఖర్చు ఉంటుంది. ప్రియులను గమనించాలి. ఆ కుమారుడు తెల్లవారుజామున ఫోన్ చేశాడు. భార్య డెలివరీ అవుతుంది, అయ్యా ప్రార్థన చేయి. ప్రార్థన చేశాడు. మరణ ఉదయాన్నే వచ్చేసాడు ఇంటికాడ. 2000 రూపాయలు కారుకు తీసుకొని వచ్చాడు. పాస్టర్ అంటుంది, నేను కూడా అన్నాను, డెలివరీ అంటే చాలా ఖర్చులు ఉంటాయి, కారుకి ఇస్తుంటే వద్దన్నాను. నేను వద్దు, కారుకు వద్దుపో, ఫస్ట్ నువ్వు వెళ్ళరా, నేను వెళ్ళేసిన తర్వాత తీసుకుంటా. లేదయ్యా, దేవుడు ನನಗೆ తెల్లవారుజామున స్వప్నದಲ್ಲಿ నీ మొదలే కారు కొట్టి ఓగంత ఏలిద్రయ్యా. దేవునికి మహిమ కలుగును గాక. ఫస్ట్ నీవు కానికి చెల్లిపో. నేనన్నాను, ఫస్ట్ నీవు అక్కడికి వెళ్ళిరా, ఆదివారం వచ్చి సాక్ష్యం చెప్పి దేవుడు నా భార్యకు డెలివరీ దేవుడు సుఖంగా జరిగించారని సాక్ష్యం చెప్పి వేసుకో అన్నాను. ఇల్లయ్యా నావు ఇవాగే కొడుతూ తగ్గయ్యా అంటున్నాను. ఇది దేవుని కార్యం. దేవుడు అందరికీ కనబడతాడు, స్వప్నంలోనైనా దర్శనంలోనైనా. అప్పుడు ప్రార్థన చేసి పాస్టర్ అన్నారు, ఖర్చులు ఉంటాయి, వద్దు తీసుకోవద్దన్నారు. నేను కూడా వద్దన్నాను. కానీ కుమారుడు ఇల్లయ్యా దేవుడు ನನಗೆ ಅಷ್ಟು ಪ್ರೇರೇಪಣ ಕನಸದಲ್ಲಿ ನನಗೆ ಬಯಲುಪಡಿಸಿದರು. ನನಗೆ ಮೊದಲೇ ನನಗೆ ಕಾನು ಕೊಡಬೇಕಂತ కానుకిచ్చి 1 గంట తర్వాత ఫోన్ చేశాడు. అయ్యా, ఆ బీపీ ఎక్కువ అవుతుందట. డెలివరీ సమయం డాక్టర్లు బీపీ కంట్రోల్ అవ్వట్లేదు, బీపీ ఎక్కువ అయిపోతుంది, మేము
ఆపరేషన్ చేయాల్సి సిజరీన్ చేసి తీయాల్సి వస్తుంది బిడ్డను అని అంటున్నారు. అయితే పిల్లలు అద్భుత రీతిగా కానికిచ్చి 1 గంట తర్వాత ఫోన్ చేశాడు మరలా. ఏమిటంటే నార్మల్ డెలివరీ అయిందయ్యా, బాబు పుట్టాడు. కథలు కూడా గట్టిగా చెప్పాలి. మోసం చేస్తాడు సాతాను. మీ అయ్యగారు చెప్పడు ప్రవచనం, వేరే భాష చెప్తారు. అవసరమైతే దేవుడు చెప్పిస్తాడా చెప్పించడా? ఒక రోజున ప్రభాకర్ ఇంటి దగ్గర ప్రార్థన జరుగుతుంది, ఆరాధన చేస్తున్నాం. దేవుడు అప్పుడు నాకు చెప్పమన్నా. ఆ రోజు నుంచి ఆ కుటుంబంలో ఆశీర్వాదం, అప్పటి నుంచి ఆ కుటుంబంలో మార్పు. ఎక్కడైనా చెప్పమంటే దేవుడు చెప్పమంటే చెప్పేస్తాం. ఏదైనా జరగబోయేది దేవుడు బయలుపరిస్తే చెప్పేస్తాం. డైరెక్ట్ గా వారికి చెప్పకుండా ఎవరికైనా చెప్పేస్తాం, అవసరమైతే దేవుడు బయలుపరిస్తే. కానీ సాతాను కొంతమందిని మోసం చేస్తాడు. అలా మీరు మోసపోకుండా దేవుని వాక్యములకు లోబడిన వారై దేవునికి లోబడి జీవించండి. అవ్వను మోసం చేసి అపవిత్రపరిచి దేవునికి దూరం చేశాడు కుయుక్తి మాటలతో. నిన్ను కూడా దేవుని ఏర్పాటుకు, బైబిల్ మిషన్కు దేవునికి దూరం చేయాలని వాడు పలు విధాలుగా ప్రయత్నము చేస్తూనే ఉంటాడు. నీ మనసుతో మాట్లాడతాడు వాడు. కొంతమంది అన్ని ఆశీర్వాదాలు వచ్చిన తర్వాత ఇంకేం వెళ్తావులే మందిరానికి అని చెప్తాడు వాడు. అది చాలా ప్రమాదం. ఇక 5వదిగా చూచినట్లయితే వంచకుడు, వంచేవాడు అంటే వశపరుచుకునేవాడు. నిన్ను వంచుకొని ఏదో రీతిగా వంచుకొని లోపరుచుకొని నీతో చెడు కార్యాలు చేయించేవాడు వాడు వంచకుడు అని పేరు. దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు తంత్రములు. వంచకుడు అనగా మరొక మాట అర్థము తంత్రం వేస్తాడు ఏదో ఒకటి. అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తివంతులకున్నట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచములను ధరించుకొనుడి. కొరింథీ 2వ పత్రిక. ప్రియులను గమనించాలి. 11వ అధ్యాయము 14వ వచనములో చూస్తే ఇది ఆశ్చర్యము కాదు. సాతాను తానే ఏ వేషం వేసుకుంటాడట? వెలుగు దూత వేషం వేసుకొని ధరించుకొనుచున్నాడు కనుక వారి పరిచారకులు నీతి పరిచారకులుగా వేషము ధరించుకొని ఉన్నారు కనుక గొప్ప సంగతి కాదు. వారి క్రియల చొప్పున వారికి అంతము కలుగు. సాతాను ఏ వేషం వేసుకుంటాడట? వెలుగుతూ. అవసరమైతే దేవుడిలా వచ్చేస్తాను నీ దగ్గర. మార్టిన్ లూథర్ దగ్గరికి ఒక రోజున యేసు ప్రభు నేనే అని ప్రత్యక్షమయ్యాడు కదా. వెలుగుదూత వేషం, వెలుగుగా వచ్చేస్తాడు. అలా నాగానే దేవుడు అనుకుంటాడని. గొప్ప భక్తుడు మార్టిన్ లూథర్ గంటలు ప్రార్థనలో ఉండేవాడు. అప్పుడు అన్నాడట, నీవే యేసు ప్రభు అయితే నా ప్రభు చేతుల్లో గాయాలు ఉంటాయి చూపి అన్నాడట. వారి తంత్రములను మనం ఏమై ఉండాలట? ఎరిగిన వారమై ఉండాలి, తెలుసుకోవాలి. వాడు ఏది మోసం చేస్తున్నాడా, నీకు ఏం మోసం చేస్తున్నాడా, ఏం ఆశలు చూపిస్తున్నాడా, నీకే పుట్టిస్తాడు, లోపల పుట్టిస్తాడు. వాడి లక్షణాలు అవి మనుషుల్లో పనిచేస్తున్నాయి నేటికి. వంచుకునేవాడు, తంత్రాలు కలిగిన వాడు, వెలుగుదూత వేషం మార్చుకునేవాడు, ఏదో రీతిగా భక్తులను మోసము చేసేవాడు. గనుక ఇక 6వదిగా చూసినట్లయితే క్రూరుడు. ఎవడు? క్రూరుడు అనగా క్రూర బుద్ధి గలవాడు, మృంగేసేవాడు. ఎక్కువగా మృంగేవి అంటే మనకు కనబడతాయి. మీరు ఎంతమంది పాము కప్పను మింగడం చూశారు? అప్పట్లో పెద్దలైన వారు, నేను మా ఊర్లో ఉన్నప్పుడు పాము రంధ్రంలోకి వెళ్ళింది అనుకోండి, ఒక కాలికి కప్పను పట్టుకొని వచ్చి కాలికి
ఒక దారం కట్టి రంధ్రంలోకి వదిలేవారన్నమాట. ఇది పట్టుకుంటుందన్నమాట. వెళ్ళిపోగానే ఏం చేస్తుంది? కప్పను లోపలికి రంధ్రంలోకి వదలగానే పట్టేసుకుంటుంది. అది సగం మింగిన తర్వాత మెల్లగా బయటికి లాగేవాళ్ళు. చంపాలంటే పాముని మా ఊళ్ళో అలా చంపేవారు. ఎక్కడైనా కానీ అంటే ఆ దినాల్లో అలా చంపేవారు పాముని. ఎక్కడైనా ఇంట్లోకి వెళ్ళింది అనుకోండి, బయటికి తీసుకురావాలి. మరి ఇంట్లో అలాగే పెట్టుకునే అవుతుందా? మరి దానికి పొగ పెట్టేవాళ్ళు. పొగ పెడితే వచ్చేస్తారు. పశువులు ఏవైనా, పశువుల ఎముకలు కానీ, పశువుల కొమ్ములు కానీ, కాళ్ళ గెట్టెలు కానీ తెచ్చి అగ్గి పెడితే ఏం చేసేది? అది ఆ కమురు వాసనకి బయటకు వచ్చేసేది. ఏదో రీతిగా దాన్ని బయటకు రప్పించాలి, ఇంట్లో నుంచి చంపాలి. మింగడము. ఈ పాము ఎలాగైతే కప్పను మింగుతుందో ఈ రోజున సమయం లేదట సాతానికి. నీకు చాలా మందిని ఏం చేస్తున్నాడు? గట్టిగా చెప్పాలి. మింగేస్తున్నాడు అంటే లోకంలోకి లాగేసుకుంటున్నాడు. వెళ్ళిపోతున్నారు, దేవుడికి దూరం అయిపోతున్నారు చాలా మంది. ఆరంభంలో ఉన్న విశ్వాసం, భక్తి కనిపించట్లేదు. కురుగోడు సంఘ బిడ్డలకు కూడా చెప్తున్నాను, ఆరంభంలో 8 గంటలకి ఆరాధనకు వచ్చేవాళ్ళు, మీరు ఇప్పటికి వస్తున్నారు. ఏమిటి అంటే సాతాను మిమ్మల్ని దూరం చేస్తున్నాడు. జాగ్రత్త, కడవరి దినాల్లో ఉన్నాం. బైబిల్లో మనం చూసినట్లయితే పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయములో 8వ వచనములో చూస్తే, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుచూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడట? ఏం చేయాలని? ఎవరిని మృంగాలని? మీ విరోధి అయిన సాతాను ఎవరిని మృంగుదునా అని తిరుగుచున్నాడు. వాడు క్రూర మృగం, క్రూర బుద్ధి. ఏదో రీతిగా నిన్ను దేవుడికి దూరం చేసి నరకానికి తీసుకుని వెళ్ళాలనే బుద్ధి కలిగినోడు. మీ విరోధి అయిన అపవాది ఎవరిని మృంగుదునా అని తిరుగుచున్నాడు, వెతుకుచూ ఉన్నాడు. ప్రకటన గ్రంథంలో కూడా మనకు కనబడుతుంది. 12వ అధ్యాయము 9వ వచనములో, కాగా సర్వలోకమును మోసపరుచుచున్న అపవాది అను సాతాను అనియు పేరుగల ఆది సర్పము, ఆ మహాఘట సర్పము పడద్రోయబడిన 12వ వచనములో, అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సహించుడి, భూమి సముద్రమా మీకు శ్రమ. అపవాది, ఇక్కడ కూడా వ్రాయబడిన మాట, అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధము గలవాడై మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడు. ఇక కోపం ఎక్కువ అయిపోయిందట సాతానికి. చివరి దినాల్లో ఎవరిని మృంగాలా? ఎవరిని మృంగివేయాలా? ఎవరిని పడగొట్టాలా? ఎవరిని పాడు చేయాలా? ఎవరిని అపవిత్రపరచాలా? అందుకే దేవదాసయ్య గారు ఒక కీర్తనలో పాడించారు, ఆది కాలము మొదలుకొని నేటి వరకు ఆడిదివి బహు నేర్పుగా, అద్భుత రీతిగా ఆత్మా తండ్రి నీదు ఆయువు పాటును అందించెను మాకు. ఓ పోవే ఓ సాతానా, జాగ్రత్త సుమ్మా, నీ గుట్టు మాకు చిక్కేను. 117వ పాట, 117వ పాట 2వ చరణములో,
మట్టు లేని గొయ్యేగా నీ కష్టమెల్లా గట్టెక్కే పనే లేదుగా. రే సైతానా, నువ్వు మట్టు లేని గోతులోనికి పోయేవాడవు రా. నీవు పైకెక్కే పని లేదు నీకు, ఇంకా పోయావంటే పైకెక్కలేదు అని అంటూ ఇప్పుడు ఏం చేస్తున్నాడట? సమయము లేదాని సన్నిధి పరులాను, సమయము లేదాని సన్నిధి పరులాను, చెదరాగొట్టుటాకీవు కనిపెట్టు చున్నావు. పోవే ఓ సాతానా, జాగ్రత్త సుమ్మా, నీ గుట్టు మాకు చిక్కేను. చెప్పండి, ఎవరి గుట్టు తెలిసింది? మన అయ్యగారు ఎవరి గుట్టు పట్టుకొని మనకి ఇచ్చాడు? దేవదాస్ అయ్య గారు సైతాను గుట్టంతా, సైతాన్ ఎదురు బుక్కులో అంత పెట్టేశారు. ఒక రోజునందట, ఓ మొండి భక్తుడా, నా గుట్టంతా బయటకు చెప్పేశావు కదయ్యా అన్నారు. వేరే మిషన్ వాళ్ళు ఏమంటారు? ఈ బైబిల్ మిషన్ వాళ్ళు సైతాన్ని ఎదిరిస్తారు. పోయిన వారం చదివించారు కదా, సైతాన్ ఎక్కడో ఉంటే ఇలాగే పని అంటారు. ఎక్కడున్నాడు? పక్కనే ఉన్నాడు పగవాడు, మన చెక్కికి చేరాడు శనిగాడు అని పాడుకున్నాను చూడు పోయిన వారం. అయితే చివరి చరణములో ఒక చక్కటి మాట మీ అందరికి కూడా పాడండి. వాడు తిరుగుతున్నాడు, వాడికి శక్తి ఉంది, నిన్ను పడగొట్టే శక్తి వారికి ఉంది, నిన్ను మిరిగివేసే అధికారం వారికి ఉన్నది. అయితే మన దేవుడు ఎవరంటే కరుణా సముద్రుడు. మన దేవుడి ప్రేమ ఎలాంటిదంటే సముద్రము లాంటిది. చెప్పండి, ఎలాంటి ప్రేమ? అయ్యగారు అంటున్నారు ఇక్కడ, ఆ దేవుని ప్రేమను తలంచుకుంటూ అయ్యగారు పాడిన చరణం ముగిస్తాను, వినాలి. ఏమని? కరుణ. మీరు పాడగలిగితే రెండోసారి పాడండి. బుక్కులు తీసుకోండి అందరూ. కరుణా సముద్రుండైనా త్రిత్వా దేవుని కృపమమ్ము వెంబాడించు. ఎవరి కృప? చెప్పండి, ఎవరి కృప? పాడిందే చెప్పండి, ఎవరి కృప? కరుణా సముద్రుడైన దేవుని కృప. చెప్పండి గట్టిగా. ఏ సముద్రుడు? కరుణా సముద్రుడైన. సముద్రం దగ్గరికి చూడండి ఎంత పెద్దగా ఉంటుందో, ఎంత పెద్దగా ఉంటుందో అలాగున వెళుతూనే ఉండాలి సముద్రం. అమెరికా దేశానికి వెళ్ళాలంటే కొన్ని గంటలు సముద్రం మీద వెళ్ళాలి. వేరే దేశాలకు వెళ్ళాలి, లండన్కి వెళ్ళాలంటే కొన్ని గంటలు సముద్రం మీద ప్రయాణం. కరుణా సముద్రుడు మన దేవుడు. ఆ దేవుని కృప మనల్ని ఏం చేస్తుందట? విడిచిపెట్టిందా? వెంబడిస్తూనే ఉంది. అందుకే అయ్యగారు అంటున్నా, ఏదో ఒక సూత్రాన రక్షించును, భక్షించు నీ చేతికి చిక్కాని చునామమ్మో. అర్థమైందా? మా దేవుడు ఏదో రీతిగా మమ్మల్ని రక్షిస్తాడు, కానీ భక్షించే నీ చేతికి మమ్మలను చిక్కనివ్వడు. కొట్టని చెప్పట్లు. ఏదో ఒక సూత్రాన రక్షించును, భక్షించు నీ చేతికి చిక్కాని చునామమ్మో. పోవే ఓ సాతానా, జాగ్రత్త సుమ్మా, నీ గుట్టు మాకు చిక్కేను. అందుకే
మీ ఇంట్లో రోజు దైవ లక్షణాలు స్తుతులు చెప్పండి. మీ ఇంట్లో రోజు సమర్పణ ప్రార్థన చెప్పండి. మీ ఇంట్లో రోజు సైతాన్ని ఎదిరించు ప్రార్థన చెప్పండి. మీ గృహంలో రోజు రాకడ ప్రార్థన చెప్పండి. వాడు మీ దరిదాపు కూడా రాలేడు. రోజు ఎదిరించండి. దేవునికి మహిమ కలుగును కాక. ఇక చివరి అంశం ఏమిటంటే గురుగులను ఎత్తువాడు. అపవాది ఎవడు? లేచి నిలబడదాం. ఎవరు బయటికి వెళ్ళొద్దు. గురుగులను ఎత్తేవాడు అనగా చెడ్డవాటిని ఎత్తేవాడు. వాడు చెడు లోపల వేసేవాడు, మంచిని వేయడు. దేవుని యొక్క వాక్యంలో చూసినట్లయితే మత్తయి సువార్త 13వ అధ్యాయం 25వ వచనం, 38వ వచనం, 42వ వచనం వరకు చదవండి, ముగించుకుందాం. అమ్మా, మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు అనగా సాతాను వచ్చి గోధుమల మధ్యను మంచి గింజల మధ్యలోను గురుగులను విత్తిపోయిను, చెడును విత్తిపోయిను. మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా ఆగుపడెను. అప్పుడు ఇంటి యజమానుడు దాసులు 38 నుంచి చదువు. పొలము లోకము మంచి విత్తనములు, రాజ్య సంబంధులు గురుగులు దుష్టుని సంబంధులు, వాటిని విత్తిన వాడు శత్రువు అపవాది. బాగా వినాలి. చెడ్డ వాటిని విత్తేవాడు ఏమైనా ఏం చేసేవాడు? చెడగొట్టడమే వారి పని. బాగా ఉన్న విశ్వాసంలో చెడు విత్తేవాడు, బాగా ఉన్న సంఘములో చెడు విత్తేవాడు, చెడ్డ వాటిని విత్తువాడు. అయితే కోత పనివాడు అంటున్నారు, కోసేస్తామయ్యా అంటే ఏమన్నాడు యజమాని? ఇప్పుడే ఉంటుంది, ఒక రోజుది కోత. ఆ కోత కోసినప్పుడు దుష్టులను వేరు చేసి నిజమైన గోధుమల లాంటి విశ్వాసుల్ని మాత్రమే రాకడలో తీసుకుని వెళతాడు పరలోక రాజ్యాన్ని. కోత యుగ సమాప్తి. కోత కోయివారు దేవదూతలు. అప్పుడు దూతల్ని పంపించి ప్రపంచమంతా పంపించి, అందుకే ఈ రోజున సంఘములో విశ్వాసులు ఉంటారు, అవిశ్వాసులు ఉంటారు. సంఘములో భక్తులు ఉంటారు, భక్తిహీనులు ఉంటారు. సంఘములో పరిశుద్ధులు ఉంటారు, అపరిశుద్ధులు ఉంటారు. అందరూ సంఘమే, అందరూ క్రైస్తవులే. అయితే ఒక రోజు రాబోతుంది, అది దగ్గరలోనే ఉంది. ఆ రోజు వచ్చినప్పుడు ఈ దుష్టులు లేక దుష్టుని గుణములు కలిగిన వారు, దుష్ట గుణములు, ఇందాక చెప్పాను కదా 7 గుణాలు. నేను నోట్స్ మూసేసాను, ఒకసారి చెప్తారా? మొదటిది ఏమిటి? మాట్లాడాలి. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పాలి గట్టిగా. మొదటిది అహంకార బుద్ధి గలవాడు, గర్విష్ఠుడు. రెండవది ద్వేషించేవాడు, అపకార గుణము కలిగిన వాడు, అపకార బుద్ధి. మూడవది దుష్ట శక్తి, దుష్టుడు. నాలుగవది కుయుక్తి, మోసము చేసే గుణం. అక్కడ ఇంకొక మాట ఉంది, అయ్యగారు చెప్పారు, కుయుక్తి గలవాడే గాని అపజయం పాలయ్యేవాడట. కుయుక్తిగా ఏదో చేయాలనుకుంటాడు, చివరికి వారికి అపజయమే. ఐదవది వంచకుడు, వంచుకునేవాడు. ఆరవది క్రూరుడు. ఏడవది చెప్పండి, గురుగులను ఎత్తువాడు, చెడ్డవాటిని విత్తువాడు. కానీ వారి గుణములు ఏవి మనలో లేకుండా దేవుడు తన ఆత్మతో మనల్ని కాపాడి నడిపించి కరుణా సముద్రుని యొక్క కృపలో మనం వర్ధిల్ల చేసి ఆయన రాకకు సిద్ధపరచును గాక. ఆమేన్. ఒకసారి అందరిలాగే నిలబడండి, కూర్చోవద్దు ఎవరు. దేవుణ్ణి స్తుతిద్దాం.